సర్వమంచి దేవునికి స్తోత్రములు. వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము, వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలం కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ యెషయా గ్రంథం మనం ఒక్కడు చదువుకుంటూ వస్తే, దేవుడు ఒక ద్రాక్షావళిని తీసుకొచ్చి ఆ రాళ్ళన్నీ కూడా ఏరివేసి భూమిని కంప్లీట్గా సదురు భూమిగా చేసి ఒక ద్రాక్షావళిని నాటుతాడు. అది కొన్ని దినములు బాగానే ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఆ ద్రాక్షావళి యొక్క ద్రాక్షావళినగా ఇజ్రాయేలుని యొక్క జీవితం. ఇప్పుడు దేవుడు ఆ ద్రాక్షావళిని చూచినప్పుడు, దేవుడే నాటినటువంటి ఆ ద్రాక్షావళిని చూచినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నారు. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాలల కొయ్యకాలను కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. దేవునికి స్తోత్రములు. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే మీకు వాట్సాప్ పెట్టినట్లుగా ఈరోజు అంశం వచ్చేంటంటే వేర్లు లేకపోతే వేరు. పోయిన ఆదివారం తెలుసుకున్నాము, ఒక ఇల్లు బలంగా ఉండాలి అంటే పునాది రాయి చాలా ప్రాముఖ్యం, పునాది చాలా ముఖ్యం. ఆ పునాది మీద మనమందరం కూడా కట్టబడాలి. ఎలా కట్టబడాలి అంటే దేవుని ఇల్లుగా మనం కట్టబడాలి, దేవుని మందిరంగా మనం కట్టబడాలి. ఆ మందిరం గోడలలో ఒక ఇటుక వలె మనం పెట్టబడాలి. కొంచెం వంకరగా ఉన్నా దేవుడు దాన్ని తీసివేస్తారు, కొంచెం ముందుకు వచ్చినా అది కొట్టబడుతుంది. సో కాబట్టి అపోస్తలులు, ప్రవక్తలు, జకరియా, జెరుబ్బాబెలు వీళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని కట్టారు. వారైతే అందమైనటువంటి సౌందర్యమైనటువంటి రాళ్ళ చేత మందిరాన్ని కట్టినప్పటికీ మనమందరం కూడా సజీవమైన రాళ్ళ వల్లే మార్చబడి దేవునికి ఒక ఆత్మ సంబంధమైన ఇల్లుగాను మందిరముగా మనం కట్టబడుతున్నాము అని తెలుసుకున్నాము. దాని యొక్క కంటిన్యూషనే ఇది. ఇల్లుకు పునాది ఎంత ప్రాముఖ్యమో చెట్టుకు వేరు అంత ప్రాముఖ్యం. ఒక బిల్డింగు, ఒక ఇల్లు బలంగా నిలబడాలి అంటే గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఆ తర్వాత భూకంపాలు వచ్చినా, ఒక ఇల్లు బలముగా నిలబడాలి అంటే దానికి పునాది ఎంత లోతుగా, ఎంత బండ మీద ఎంత స్థిరముగా ఉంటే అంత ఇల్లు గట్టిగా ఉంటుంది. అదే ప్రకారముగా ఒక చెట్టు ఎంత ఎదిగినా అది పడిపోకుండా అది స్థిరముగా నిలకడగా ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి వేరంత ముఖ్యము. కానీ ఇక్కడ చూస్తున్నాము, ఏం వేరంటది? వారి వేరు కుళ్ళిపోవును. ఇప్పుడు ఎవరి వేరు కుళ్ళిపోతుందని చూస్తే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెడతారో, ఎవరైతే పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారో వారి వేరేమవుతుందంటే కుళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మంచి గమనించాలి, ఇంటికి పునాది కనబడదు, చెట్టుకు వేరు కనబడదు, మనిషికి మనస్సాక్షి కనబడదు. ఇంటికి పునాది ఎంత ప్రాముఖ్యమో, చెట్టుకు వేరెంత ప్రాముఖ్యమో, మనిషికి మనసు లేకపోతే మనస్సాక్షి లేకపోతే హృదయము అంత ప్రాముఖ్యము. ఈ మూడు కూడా మనిషి కంటికి కనబడవు.
కంటికి కనబడకపోయినను ఇవి అన్ని కూడా ఉన్నవి అన్నవి సత్యము, వాస్తవము. దేవుడికి స్తోత్రం. అనగా వేరు కుళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, చెట్టు బాగానే కనబడుతుంది, ఆకులు బాగానే కనబడుతుంది, దానికున్న పూత కాత బాగానే కనబడుతుంది, పైన పురుగు కానీ, ఆకులలో పురుగు కానీ, పండులో కాతలో పూతలో పురుగు కానీ ఏమి కనబడదు. కానీ ఇక్కడ చెట్టు అంటే పై రూపం మొత్తం చాలా అందంగా ఉంది, ఆకులన్నీ బాగానే ఉన్నాయి, కాండం కూడా బాగానే ఉంది. కానీ ఈ కుళ్ళు అనేది అంతే కదా, కుళ్ళు అనేది ఎక్కడ ఏర్పడిందంటే కనబడినటువంటి వేరులో ఆ కుళ్ళు అనేది కనబడుతుంది. ఎప్పుడు ఈ కుళ్ళుతనం వస్తుంది, ఎప్పుడు కుళ్ళిపోతాము అని చూస్తే ఎక్కడన్నారు, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేస్తారో అంటే అక్కడ అర్థం ఏంటి, వారు తృణీకరిస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తారంట, నిర్లక్ష్యం చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, తృణీకరిస్తారు. నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి, మంచి వినండి. ఉదాహరణకు ఉదయం లేచి ఎర్లీ మార్నింగ్, ఉదయమే 5 గంటలకు 4 గంటలకు 6 గంటలకు లేచి ప్రార్థన చేయి, వాక్యం చదువు అన్నటువంటి ఒక ప్రేరేపణ నీలో బలముగా కలిగిస్తా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అలా దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయు, ప్రభు యొక్క చిత్తము తెలుసుకో అన్నటువంటి ఆ ఆలోచన, ఆ ప్రేరేపణ నీకు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, తర్వాత చదువుతాలే, తర్వాత ప్రార్థన చేస్తాలే అని ఇప్పుడు ఏం చేస్తున్నావు, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క వాక్కుని ఏం చేస్తున్నావు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని సన్నిధిని, దేవుని ఉపదేశమును, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, తృణీకరిస్తున్నారో, వారి వేరు ఏమవుతుందంటే ఫస్ట్ ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే వేరు కుళ్ళిపోతుందో ఒకేసారి ఆ చెట్టు భల్లున పడిపోతుంది. అందరికీ ఆశ్చర్యం, అరే ఈ చెట్టు నిన్నటి వరకు బాగుండేనండి, ఆకులు పచ్చగా ఉండేనండి, పూత కూడా బాగుండండి, కాత బాగుండండి, ఏమైంది? ఇంకోటి, వేర్లు కుళ్ళిపోతే ఆ చెట్టు ఆకుల మీద కానీ, ఆ చెట్టు కాండం దగ్గర ఎంత మంచి ఎరువులేసినా, ఆ చెట్టు పైన ఎంత మంచి మనం మందు కొట్టినా ఆ చెట్టు బాగుపడదు, ఆ చెట్టు నిలబడదు. కారణం ఏంటంటే కుళ్ళు అనేది ఎక్కడ వచ్చింది, వేర్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి వేరు ఏంటి అంటే కుళ్ళిపోతున్నటువంటి వేరు. ఎవరు వేరు కుళ్ళిపోతుందంటే ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని వాక్కును ఎవరైతే తృణీకరిస్తున్నారో వారి వేరు కుళ్ళిపోతుంది. వేరు కుళ్ళిపోగానే ఆ చెట్టు ఏమవుతుందంటే దాని స్థానంలో అది ఉండకుండా పడిపోతుంది. ఈరోజు మన ఆత్మీయ పతనానికి, మన విశ్వాసం యొక్క పతనానికి, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యము పడిపోవడానికి గల కారకులు ఎవరంటే మన నిర్లక్ష్యమే అని ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. కొంతమంది చెప్తా ఉంటారు, అన్నా నేను ముందు బాగుంటుంది, చర్చికి క్రమంగా వెళ్తుంటుంది, సేవకులతో మంచిగా ఉంటుండి, బాగా పాటలు పాడుతుండే, బాగా వర్షం చేస్తూ ఉండే, క్రమం తప్పకుండా వాక్యం చదువుతుండే, చాలా బాగుండే. మరి ఇప్పుడు ఏమైందంటే నేను పడిపోయాను. సరే, మంచిగా పడిపోయావు, నీ పడిపోవడం గల కారణం ఏంటి? అప్పుడు సాతానో, భర్తనో, భార్యనో, అన్ననో, తమ్ముడనో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ వేరు కుళ్ళిపోవడం గల కారకులు ఎవరు అంటే మనమే కారణం. మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేసినటువంటి కారణాన్ని బట్టి, దేవుని వాక్కును తృణీకరించినటువంటి కారణాన్ని బట్టి మన వేర్లు కుళ్ళిపోతున్నాయి. వీరికి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు, అన్నీ మన దగ్గరనే ఉంటవి, అన్నీ మన బైబిల్లోనే ఉంటవి, అన్నీ మనం రాసుకున్న బుక్కులోనే ఉంటవి, అన్నీ మనం టైప్ చేసుకున్న సెల్ ఫోన్లోనే ఉంటవి. కానీ అన్నీ ఉన్నవి, కానీ వాటిని అనుసరించకుండా, వాటిని కొనసాగించకుండా నిర్లక్ష్యము అనేది ఒకటి ఉంది కనుక ఆ నిర్లక్ష్య కారణాన్ని బట్టి నీ విశ్వాసం అనే వేరు కుళ్ళిపోతుంది, నీ ఆత్మీయ జీవితం అనేది కుళ్ళిపోతుంది. అర్థం ఏంటంటే పైకి ఆత్మీయంగా కొడతాం, పైకి ప్రార్థనా పరులుగా మనం కొడతాం, పైకి అభిషక్తులుగా మనం కొడతాం, కానీ లోపల ఏముండదు. అంటే మనస్సాక్షి బాగుండదు, మనసు బాగుండదు, తెలియని కలవరం, తెలియని భయం, తెలియని అశాంతి.
పైకి మాత్రమే బాగుంటాం కానీ మనకు నచ్చం. మనకు అర్థమవుతుంటుంది నేను దేవుడి నుంచి దూరం అయిపోయాను, దేవుడితో మాట్లాడడం ఆగిపోయింది, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను అని మనకు అనిపిస్తుంది. అంటే దేవుడికి మనకున్నటువంటి ఆ సత్సంబంధం తెగిపోతుంది. అంటే ఏమైంది అంటే నీ వేరేమైపోయింది, కుళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. నెంబర్ 1 ఏంటంటే కుళ్ళిపోయినటువంటి వేరు. నెంబర్ 2 హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16 నుండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16 నుండి. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారి ఫలమియ్యరు. చాలు. ఒకసారి అదే ప్రకారంగా 8-11 చదవండి. 8-11. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. చాలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నెంబర్ 1 ఏ వేరు? కుళ్ళిన వేరు. నెంబర్ 2 ఏంటంటే ఎండిపోయిన వేరు. వీరు ఎవరు అంటే ఎఫ్రాయిము. మీకు ఎఫ్రాయిము గురించి తర్వాత వస్తుంది, ప్రభు చిత్తం అయితే ఫాస్ట్ పీరియడ్లో కానీ తర్వాత వస్తుంది. ఎఫ్రాయిముకు దేవుడు నడత నేర్పాడు అని బైబిల్లో ఉంది. ఎఫ్రాయిము నేను ఏర్పరచుకున్నాను అని బైబిల్లో ఉంది. అనగా ఎఫ్రాయిం ఎవరు అంటే దేవుని ద్వారా నడత నేర్చుకున్నటువంటి వాడు. ఎఫ్రాయిము ఎవరు అంటే దేవుని ద్వారా నడిపింపబడినటువంటి వారు. ఎఫ్రాయిము ఎవరు అంటే దేవుని కృపను పొందినటువంటి వారు. ఎఫ్రాయిము ఎవరు అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేత నడిపింపబడి దేవుడు కృపను పొందుకొని దేవుడు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ ఎఫ్రాయిం యొక్క వేరేమైపోయిందంట, ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఎందుకు నాశనము, ఎందుకు పతనం ఏర్పడుతుంది అంటే చాలా విషయాలు ఉన్నవి. ఒక మాట చెప్తున్నా. అంటే ఈ ఎఫ్రాయిము యొక్క వేరు ఎండిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ ఎఫ్రాయిము అంట అనేక రకరకాల బలిపీఠాలు కట్టారంట. వీరు ఎందుకు బలిపీఠాలు వారు కట్టినటువంటి ఆ బలిపీఠములే వారి పాపమునకు ఆధారమాయను. దేవుడికి స్తోత్రం. ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి ఎవరు దయచేసి. అసలు హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడు ఎంత మటుకు బలిపీఠాలు కడుతూ వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అబ్రహాం గారు కావచ్చు, లేకపోతే కయీను హేబేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నోవాహు కావచ్చు, హానోకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఎందుకు బలిపీఠం కడతాడు? పాప పరిహారం కోసం బలిపీఠం కడతారా? పాపము చేయడానికి బలిపీఠం కడతారా? దేవునికి స్తోత్రములు. ఎవరు కూడా బలిపీఠం కట్టేది పాపమునకు ఆధారం కోసం కాదు, పాపము చేయడానికి కాదు. అసలు బలిపీఠం కట్టామంటేనే, బలులు అర్పిస్తున్నామంటే పాప పరిహారం కోసం, పాప ప్రక్షాళన కోసం ఏం చేయాలంటే బలిపీఠం కట్టవలను, కడతారు కూడా. దేవుడికి స్తోత్రం. సో కాబట్టి ఇక్కడ ఎఫ్రాయిం ఎలా మారిపోయారంటే అనేక బలిపీఠాలు కట్టారు, కానీ ఆ బలిపీఠములే వారి పాపములకి ఏమైనాయంట, ఆధారములాయను. ఇది మరీ ఘోరం 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 ఘోరం. అంటే దీని అర్థం ఏంటి? వీరు బలిపీఠమును అడ్డు పెట్టుకొని పాపం చేస్తున్నారు. దేవుని పేరు అడ్డు పెట్టుకొని పాపం చేస్తున్నారు. ఒక మాట చెప్పాలి అంటే ఇది యెజబేలు సంబంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యెజబేలు ఉపవాస దినాన్ని ప్రకటించింది. ఉపవాస దినాన్ని ఇది నాబోతును చంపడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించింది. ఆ ఉపవాస దినం ఏం చేసింది అంటే పనికిమాలిన 2 సాక్షులు నిలబెట్టించి వారి సాక్ష్యం చెప్పిన తర్వాత అప్పుడు నాబోతును చేసినంటే రాళ్ళతో కూడా చంపారు. అక్కడ ఏముంది అంటే ప్రార్థనా బలిపీఠం ఉన్నది. కానీ ప్రార్థనా బలిపీఠం దగ్గర ఏమవ్వాలి? పాపైనటువంటి మానవుడు నీతిమంతుడిగా మార్చబడాలి. ఒక
అన్యాయస్తుడు లేకపోతే చెడిపోయిన వాడు, పాడైపోయినటువంటి వాడు ఆ ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, కన్నీటి ద్వారా ఏం కావాలి? దోషులందరూ కూడా నిర్దోషులుగా తీర్చబడాలి, పాపులందరూ కూడా పరిశుద్ధపరచబడాలి, అనీతిమంతులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. కానీ యెజబేలు కట్టినటువంటి ఉపవాస ప్రార్థన అనే బలిపీఠం దగ్గర ఏం జరిగింది అంటే నీతిమంతులైనటువంటి నాబోతు చంపబడ్డాడు. ఇప్పుడు ఎఫ్రాయిం కూడా ఏం చేస్తానంటే బలిపీఠం కడుతున్నారు. ఆ బలిపీఠమును ఆధారం చేసుకొని వ్యభిచారములు, లేకపోతే దేవుని యొక్క డబ్బును దొంగతనం చేయడం మన ఏలీ కుమార్ చేశారు. ఇక్కడ బలిపీఠం ఉంది, కానీ బలిపీఠం మీద దేవునికి అర్పించవలసినటువంటి ఆ బలిమాంసమును వీరే దోసుకొని తింటా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల పాప పరిహారం కోసము యాజకత్వం చేయాల్సినటువంటి ఆ ఏలీ కుమారులే ఆ చర్చకు వస్తున్నటువంటి అమ్మాయిలతో కామకత్వాన్ని వాళ్ళు జరిగిస్తా ఉన్నారు. అంటే బలిపీఠం అనేది పాప పరిహారం కోసం ఉండాలి, ప్రజల విమోచన కోసం ఉండాలి, దేశం యొక్క, కుటుంబం యొక్క, మన యొక్క పరిశుద్ధి కోసం బలిపీఠం కట్టాలి. కానీ ఎఫ్రాయిం చేశారంటే బలిపీఠం కట్టారు, పాపమును ఆధారం చేసుకున్నారు. కానీ ప్రజలకు, వేరే దేశం వారికి అటు చూసే మాత్రం అమ్మో ఎఫ్రాయిం దగ్గర ఏముంది, అసలు ఎవరు కట్టినటువంటి బలిపీఠములు ఎఫ్రాయిమీలు కట్టారు, ఎవరు అర్పించినటువంటి బలి అర్పణను ఎఫ్రాయిం అర్పిస్తున్నారు. సేవ చూసినా, ప్రాణం చూసినా, చూసినా అమ్మ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల సేవ సేవ సేవ, బలేర్పణ పండగల ఘోరం ఉన్నవి. కానీ నిజంగా నీ ప్రార్థన ద్వారా, వాక్యద్వారం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ప్రాంతం ఏమైనా బాగుపరచబడుతుందా? క్షేమవృద్ధి పొందుతుందా? లేదు. హల్లెలూయా. కాబట్టి బలిపీఠమును చూపిస్తున్నారు, పాపాన్ని చేస్తున్నారు. కాబట్టి వీరి వేరేమైందంటే ఎండిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు చేసుకున్నారు, దేవుడు ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేశారు, తృణీకరించారు. వారు వేరేమైపోయింది? కుళ్ళిపోయింది. ఎఫ్రాయిమేమో బలిపీఠం చాలా ఉన్నవి, నేను తర్వాత చెప్తాను. ఎఫ్రాయిమేమో బలిపీఠం కట్టుకున్నారు, వారి పాపమునకు ఆధారంగా చేసుకున్నారు. అందుకే వీరు వేరేమైందంట? ఎండిపోయింది. ఇప్పుడు వేరే ఎండిపోతే ఇంక పరిస్థితి ఏంటి? హల్లెలూయా. కాబట్టి చాలా భయంకర పరిస్థితి. దీన్ని కలిపి ఇంకొంచెం మనం లోతుగా పదేద్దాం. లూకాసు వార్త అనుకుంటాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 6 నుండి. ఇది మీకు అందరికి బాగా తెలిసిన విషయం. ఎప్పుడు వేరెండిపోతుంది? మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. చాలు. ఇక్కడ ఈ ఉపమాన సంగతి అంతా మీకు బాగా తెలుసు. విత్తనాలు విత్తువాని ఉపమానం అని ప్రభు చెప్పారు. అయితే ఇక్కడ రాతి నేల అంటే పైకి ఏముందండి? నేల ఉంది, కింద ఏముంది? రాయి ఉంది. అంటే కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. దయచేసి కొంచెం నా ముఖం చూసి వినడానికి ప్రయత్నం చేయండి. వీరు ఎట్లా ఉంటారు అంటే, కష్టం రాగానే, నష్టం రాగానే, రోగం రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే, సమస్యలు రాగానే దేవుడా 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 అంటారు. ఎప్పుడు కష్టాలు, నష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు రాగానే దేవుడా దేవుడా అంటారు. ఆ కష్టాలు, నష్టాలు, ఆ రోగాలు అవన్నీ పోగానే వాడెంత, వీడెంత, అదెంత, ఇదెంత మా తెలియదా అంటే ఒకవైపు మెత్తగానే కొడుతున్నారు, కానీ లోపట ఏముంది? కఠినత్వం ఉంది. ఇంకా చెప్పాలంటే మాటలలో విధేయత ఉంటుంది, మాటలలో ప్రేమ ఉంటుంది, మాటలలో తగ్గింపు ఉంటుంది, హృదయంలో మాత్రం కఠినం ఉంటుంది. ఏ హృదయం అయితే లోపట కఠినంగా ఉండదో అక్కడ ఏమైతుంది? వేరు అనేది కిందికి వెళ్ళదు, వేరు ఉండదు. అంతే. ఇక్కడ అది ఉన్న కూడా ఏమవుతుంది అంటే ఎండిపోతుంది. అక్కడ చెమ్మ లేదంటే అక్కడ ఉంది చెమ్మ లేనందున, తడి లేనందున. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మారు మనసు పొంది పాపం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో పతనం ఉంటుంది. అంటే పాపము చేయటం అనేది జరుగుతుంది కామన్గా. అది యవనస్తులైనా, పాషులైనా, ప్రవక్తలైనా సరే.
ఏదో ఒక మాటల్లోనో చూపుల్లోనో పడిపోవడం ఖాయం. కానీ ఆ పడిపోయిన వెంటనే హృదయములో, మనస్సులో, మనస్సాక్షిలో కళ్ళలో ఏం కనబడాలంట? చెమ్మ కనబడాలి. అంటే పశ్చాత్తాపం కనబడాలి, దుఃఖం కనబడాలి. అయ్యో నేను పాపం చేశాను కదా, నేను దేవుణ్ణి బాధ పెట్టిన కదా అని ఆ హృదయములో చెమ్మ, కళ్ళల్లో చెమ్మ, మనసాక్షిలో చెమ్మ కనబడాలి. అప్పుడు వేరు కిందికి పోతుంది. కానీ చాలా మంది ఈ రోజుల్లో దేవుని సేవకుని కానీ దేవుని కానీ అవసరాన్ని బట్టి వాడుకొని బయటికి నెట్టేసేటటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అది ఎంత వేరుంటది కానీ వేరు కిందికి పోవట్లేదు. ఎందుకు ఎండిపోతుంది అంటే దానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని సంతోషంగా వింటారు, అంగీకరిస్తారు, కొంచెం రాగానే మళ్ళీ వెంటనే పడిపోతారు. కారణం ఏంటంటే కొంచెమే తగ్గింపు ఉంది, కొంచెమే విధేయత ఉన్నది, కొంచెమే శ్రమపడే మనసు ఉంది. కానీ లోపట ఆ రాతి గుండె తీసివేయబడలా. సంపూర్ణమైన విధేయత అనేది లేదు, సంపూర్ణముగా లోబడే మనస్సు లేదు, సంపూర్ణంగా దేవుడి చిత్తానికి అప్పగించుకునే హృదయం లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఇదేంటి అంటే ఎండినటువంటి వేరును కూడా మరి ఇంత మర్చిపోవచ్చు. సో కాబట్టి ఈరోజు అడుగుతున్నాను, ప్రతిరోజు మన జీవితంలో మాట ద్వారానో చూపు ద్వారానో ఏదో ఒక విధములో మనం పాపములో పడిపోతుంటాం. అనరాని మాట అంటాం, చూడరాని చూపు చూస్తాం. కానీ వెంటనే మన హృదయంలో, మన మనసులో, మన మనసాక్షిలో ఏముంటాలంట? చెమ్మ రావాలి. చెమ్మ రావాలి అంటే ఈ రాతి గుండె తీసివేయబడాలి, ఈ కఠినత్వం అనేది తొలగించబడాలి, మెత్తటి హృదయం మనకు కావాలి. అప్పుడు వేరు ఎండిపోతుంది. వేరు ఎండిపోదు. ఈరోజు ఒకసారి నీవు కులిన ఏరుని కలిగి ఉన్నావా, లేకపోతే ఎండిపోయిన ఏరుని కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడికి స్తోత్రములు. మరొక వేరు చూపించిన ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయుడి. పరిశుద్ధత లేకుండా మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన చాలండి, దానికి స్తోత్రం. కొంచెం జాగ్రత్త వినండి, నేను ముగింపులోకి వచ్చేసాను. ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయుడి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలిగి ఉండుడే చెప్పట్లేదు, కనీసం ఏం చెయ్యు? ప్రయత్నం చేయి. దేనికి ప్రయత్నం చేయాలంట? అందరితో సమాధానం ఉండడానికి. రెండవది పరిశుద్ధత కలిగి ఉండడానికి ఏం చేయు? ప్రయత్నం చేయి. ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే ఆ పవిత్రత లేకుండా మన ప్రభువుని ఏం చేయలేము, చూడలేము. ఓకే. సో కాబట్టి మళ్ళీ మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలుచున్నట్టు వలన అనే చాలు. ఇప్పుడు ఎప్పుడు చేదైన వేరు మొలుస్తుంది అంటే, ఎప్పుడు చేదైన వేరు మొలుస్తుందంటే దేవుని కృప నాకు అక్కరలేదు. ఈరోజు మనం కృపను గురించి 10 ప్రసంగాలు చేయవచ్చు, కృపను గూర్చి 10 పాటలు పాడవచ్చు. నేను చెప్పేది అది కాదు. నిజంగా ప్రతి దినము అనుదినము నీ విశ్వాస యాత్రలో ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళుతున్నటువంటి ఈ ఆత్మీయ ప్రయాణములో నిజముగా రోజుకు ఎన్నిసార్లు నీ నోట నీ మనసులో కృపను వేడుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఏదన్నా వచ్చినప్పుడు మనమందరము కలవరపడుతున్నాం,
భయపడుతున్నాం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కృపను పొందుటకు ప్రయాసపడుతున్నావా? దేవుని కృప మీద ఆధారపడుతున్నావా? ఇజ్రాయేలు ప్రజలు బబులోను తిరిగి వచ్చిన తర్వాత ఆ మందిరమును పునర్నిర్మాణము చేయుటకు రకరకాల ఆటంకాలు వచ్చినప్పుడు వారి నోట ఒకే పదం, కృపా 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 కృప. సహోదరి సహోదరా, నీకెంత ధర్మశాస్త్రం తెలిసినా, నువ్వెంత ప్రార్థనాపరునివైనా, నువ్వెంత జ్ఞానవంతునివైనా దేవుని కృప మీద ఆధారపడతలేవు అంటే నీలో చేదైన వేరున్నది. ఈ చేదైన వేరు ఎవరిలో ముడుసలి అంటే, నాకంతా తెలుసు, నేనంతా చేయగలను, అంతా చెప్పగలను, నేను పాడగలను, చెప్పగలను, నేను చేయగలను, నాకు ఎవడి దయ అవసరంలా, నాకు ఎవడి కృప అవసరం లేదు, నేనంటే ఏమనుకున్నావు అన్న భావన ఎప్పుడైతే వచ్చేసిందో, ఆ భావన, ఆ గర్వము, ఆ అహంకారం వేస్తుందంటే దేవుని కృపను పొందకుండా నీ హృదయమును కఠినపరుస్తుంది, దేవునికి నీకున్న సంబంధాన్ని తెంచివేస్తుంది. నేను మరలా చెప్తున్నాను, బైబిల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది కృప. కృపకు మించింది ఇంకొకటి వరం లేదు. ఎందుకు అంటే, ఒక చెడిపోయిన, పాడైపోయిన, కుళ్ళిపోయిన, ఎండిపోయిన జీవితాలను, వేర్లను కూడా చిగురింపగల సామర్థ్యం దేవుని కృపకున్నది. ఇంకా అంటాడు కీర్తనకారుడు, నీ కృప జీవము కంటే ఉత్తమం. ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, మార్గం సత్యం జీవం నేనే అన్నాడు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, జీవము కంటే కూడా కృప ఉత్తమమైంది. కృప లేకుండా రక్షణ లేదు, కృప లేకుండా పాప క్షమాపణ లేదు, కృప లేకుండా దేవుని జీవంలోకి రాదు. నీ జీవితంలో నీ ఒక ఇల్లుగా కట్టబడాలి అన్నా, నీ జీవితం ఒక ఫలభరితమైన చెట్టుగా ఉండాలి అన్నా, ఏది మొదటి కీర్తన అంటారు కదా, తన జీవిత కాలమంతయు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అలాంటి అభివృద్ధి, అలాంటి ఆశీర్వాదము, అలాంటిది మనకు ఉండాలంటే కృప అవసరం. అంటే కృప లేకపోతే మనం నథింగ్, మనం వేస్ట్. ఎంత కుళ్ళిపోయినా, ఎంత ఎండిపోయినా, ఎంత చెడిపోయినా, ఎంత పాతాళ లోకంలోకి మన ఆత్మీయత అడుగట్టిపోయినా, ఒక్కసారి ఆయన కృపను వేడుకుంటే మరలా కుళ్ళిపోయిన వేరైనా, ఎండిపోయిన వేరైనా తిరిగి మరలా ఖచ్చితంగా మొలకొస్తుంది. కృపకున్నటువంటి శక్తి అలాంటిది. అందుకే రోమపత్రికలు పౌలు గారు రాస్తారు, పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను. ఎందుకు అంటే, ఆ పాపమును, ఆ మరణము నిరర్ధకం చేసి మనల్ని బతికించడానికినే, మనల్ని బాగు చేయడానికినే, మనల్ని ప్రభువుతో కలపడానికి అత్యవసరమైనది ఏంటంటే కృప. మరలా మీ మనసుతో జవాబు చెప్పండి. కృప అన్న మాట మీ హృదయములో, కృప అన్న మాట మీ నోట, కృప అన్న మాట మీ మనస్సాక్షిలో, కృప అన్నటువంటి ఆ ప్రభావము మీ మీ హృదయములో, మీ కుటుంబం ఎంత మట్టుకు ఈరోజు పరిపాలన ఎంత మట్టుకు వ్యాపిస్తుంది. చివరికి సహించాలన్నా, ఓర్చుకోవాలన్నా, క్షమించాలన్నా మనిషికి అవసరమైంది ఏంటంటే కృప. పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువు అన్నాడు, నా కృప నీకు చాలు. చివరికి పౌలు గారు ఎంతో సేవ చేసి ఏమేమి చేశాడు, కానీ అన్నాడు, చేసింది నేను కాదు, ప్రయాసపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప. అంటే కృప ఏదైనా చేయగలదు, కృప ఎవరినైనా లేవనెత్తగలదు, కృప ఎవరినైనా బాగు చేయగలదు. అందుకే మన దేవుడు కృపామయుడు. ఈరోజు కృపను వేడుకోకుండా నీవు ఉన్నట్లయితే నీ లోపలికి చేదైన వేరొస్తుంది, నీ మాట చేదుగా ఉంటుంది, నీ ప్రవర్తన చేదుగా ఉంటుంది. ఇంకోటి, ఎవరితో మన సమాధానంగా మాట్లాడలేము, ఎవరిని మన ప్రేమతో కౌగిలించుకోలేము, ఎవరిని ప్రేమతో ఆదరించలేము, ఎవరిని ప్రేమతో మనం పలకరించలేము.
ఒకవేళ ప్రేమతో మనము అంటే మాటలో ఉన్నప్పటికీ హృదయం మొత్తం చేదు, వాడు నాశమైపోవాలి, వీడు నాశమైపోవాలి, వాడు దిగజారిపోవాలి, వీడు దిగజారిపోవాలి, నేనే ఉండాలి, ఇలాంటి చేదైన వేరులో కనబడతాయి. నేను చెప్పే విషయం ఏంటంటే వేరు అనేది ఏంటంటే అంతరంగిక జీవితము. నా మాట వింటున్నారా? వేరు అంటే పైకి కనిపించేది కాదు, వేరు అంటే పైకి కనిపించే పాట కాదు, వేరు అంటే పైకి కనిపించే ప్రసంగం కాదు, వేరు అంటే పైకి కనిపించేటటువంటి పాట, ప్రార్థన, భక్తి, సావాసం, ఇవన్నీ ఏవి కావండి. వేరు అంటే నీ వ్యక్తిగత ఇంటర్నల్ లైఫ్, నీ మనస్సాక్షిలో, నీ మనస్సులో, నీ అంతరంగంలో కుళ్ళు, నీ అంతరంగంలో ఎండిపోయిన స్థితి, నీ అంతరంగంలో చేదు. హల్లెలూయా. ఇవి దేని అంటే 3 చెప్పాను అంతే. ఒకటి కుళ్ళిపోయిన వేరు, రెండవది ఎండిపోయిన వేరు, మూడవది చేదైన వేరు. ఈ మూడు ఉన్నా, మూడిట్లో ఒక్కటి ఉన్నా మనం నిత్య జీవనం పొందుకుంటే చాలా కష్టం. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి మాత్రం వాస్తవం, ఈ లోపట కుళ్ళిపోయిన వేరున్నా, చేదైన వేరున్నా, ఎండిపోయిన వేరున్నా పైకి మాత్రం కనబడతాం, కానీ వారి లోపట వారికి ఎటువంటి ఆత్మీయ క్షేమ వృద్ధి కనబడదు. వారు కేవలం పైకి మాత్రం గణగణలాడుతుంటారు. రాత్రి ఆ దేవుని సన్నిధి వారు అనుభవించారు. వారి దేవునికి పరలోక రాజ్యానికి వారి సమీపంగా ఎన్నడూ కూడా రాలేరు. కాబట్టి నేను మరొకసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రి ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. అయా, నీవు ఆశిస్తున్నటువంటి మంచి ఫలములు నేను ఫలించకుండా, మధురమైన ఫలాలు ఫలించకుండా, నాకున్నటువంటి భక్తి అనే ఆకులు ఔషధానికి పనిచేయకుండా కుళ్ళిపోయిన వేరున్నా, చేదైన వేరున్నా, ఎండిపోయిన వేరున్నా, వాటికి మూలమగు ఆ యొక్క భక్తిహీనతను, ఆ నిర్లక్ష్యమును, ఆ గర్వమును, ఆ అహంకారమును నాలో నుంచి ఇప్పుడే తొలగించుకోవా. ప్రతిరోజు మీ కృపను వేడుకునే అట్టి భాగ్యము దయచేయవా అని ప్రార్థిద్దామా. 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.